కార్తీక పురాణము 27వ అధ్యాయము. అంబరీషుడు సుదర్శనుని నుండి దుర్వాసుని రక్షించుట. దుర్వాసుడు, అంబరీష, నా యందరున్న గౌరవభావంతో నన్ను ద్వాదశపారణకు రమ్మని పిలిచినా నీకు కాలతిక్రమణము చేసి నీ వ్రతభంగం అయ్యే విధంగా నేను ప్రవర్తించాను. నిన్ను అనేక విధాలుగా నిందించి శపించాను. ఆ కారణంగా నా ప్రాణాలకే ఉపద్రవాన్ని తెచ్చుకున్నాను. శ్రీహరి యొక్క సుదర్శనము నన్ను తరుముకుంటూ నా వెనకాలే వస్తున్నది. నన్ను తుదముట్టించనిదే ఆ సుదర్శనము శాంతించేటట్లుగా లేదు. చేసేది లేక వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని ప్రార్థించాను. సుదర్శనమునకు ఆపగల సమర్థుడవు నువ్వే అని చెప్పి నారాయణుడు నన్ను నీ దగ్గరకు పంపించాడు కనుక నన్ను నువ్వు రక్షించు అంటూ అంబరీషుని ప్రార్థించాడు. అప్పుడు అంబరీషుడు సుదర్శన చక్రానికి నమస్కరించి తెలుసో తెలియకో కోపావేశాలతో దుర్వాస మహర్షి తొందరపడ్డాడు. భక్తవరదుడైన ఆ శ్రీహరి అది చూసి సహించలేక నిన్ను పంపించాడు. పూజనీయుడైన దుర్వాసుడు పశ్చాత్తాపంతో కూడిన మనసు గలవాడై మిక్కిలి పరితపిస్తున్నాడు. అందుకని ఆ మహర్షిని మన్నించు. ఒకవేళ కర్తవ్యమును పాటించడమే నీ లక్ష్యమైతే అతనికి బదులుగా నన్ను సంహరించు. 14 లోకాలు ఏకమై ఒకేసారి వచ్చినా నిన్ను ఏమీ చేయలేరు. నన్ను మన్నించు. శరణవేడిన వాళ్ళని కాపాడడం ధర్మం. ముందు నా పట్ల ఏ విధంగా ప్రవర్తించినా ఇప్పుడు తెలివి తెచ్చుకున్నాడు. పశ్చాత్తాపాన్ని పొంది నన్ను రక్షించమని శరణు వేడుకున్నాడు. నువ్వు శ్రీమన్నారాయణుని ఆయుధానివి. నేనేమో ఆ శ్రీమన్నారాయణుడికి భక్తులను. ఆ మహనీయుని రక్షించడం మనం చేయవలసిన పని. నీకు నీ స్వామి చెప్పిన ప్రకారం అతనిని చంపడం అనేది చేయదగిన పనే అవుతుందేమో కానీ నా ద్వారా శరణు పొందాలి అన్నది శ్రీహరి యొక్క ఆలోచన కనుక శ్రీహరిని మనసులోని ఆలోచన ప్రకారంగా అతనికి ప్రాణభిక్షను పెట్టు అంటూ అంబరీషుడు అనేక విధాలుగా సుదర్శనుని ప్రార్థించాడు. అయినా సుదర్శనునికి మనసు శాంతించలేదు. దుర్వాసుని వదిలిపెట్టడానికి ఇష్టపడినట్లు అనిపించనేలేదు. చేసేది లేక శరణు వేడిన దుర్వాసుని రక్షించాలనే ఆలోచనతో ధనుర్బాణాలను చేతబట్టి సుదర్శునికే ఎదురు నిలిచి నా ప్రార్థనను నువ్వు అంగీకరించకపోతే నీతో యుద్ధం చేసి అయినా దుర్వాసుని రక్షిస్తాను. బ్రాహ్మణుని చంపటం తప్పదంటావా? నాతో యుద్ధానికి సిద్ధంగా ఉండు. శత్రువులకు లొంగని ఆయుధానివి కదా. ముందు నన్ను చంపి ఆ తర్వాత దుర్వాసుని చంపు. అంతేకాని నేను బ్రతికి ఉండగా ఆ దుర్వాస మహర్షిని నువ్వు ఏమీ చేయలేవు. నేను నీతో తప్పక యుద్ధం చేసి తీరుతాను. నా భుజబలం మీద నాకు గల నమ్మకంతో నేను నీతో యుద్ధానికైనా సిద్ధపడుతున్నాను. నా బాణాల వేడిని రుచి చూడు. ప్రాణాలు